పైన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని గమనించే వరకు విందాం. సహజంగా ఆన్మైతి ప్రకారం ఈ భూమి మీద చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో కావచ్చు, మన స్వజనుల మధ్య కావచ్చు, మన బంధువుల మధ్య కావచ్చు, రక్త సంబంధాల మధ్య కావచ్చు, మన సిగ్గుపరిచే వరకు ఉండొచ్చు, మనల్ని హేళన చేసే వరకు ఉండొచ్చు. మనం చూస్తే కొన్ని సందర్భాలలో ఏమి మనకు కాని స్థితిలో వాళ్ళు ఏదో చేయాలనుకుండొచ్చు. కానీ ఈ రోజున తెల్లవారుజామున వాగ్దానం మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియమైన సంగమా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే తన ప్రజలైన బిడ్డలట, తను నమ్ముకున్న వారట, ప్రభుని వెంబడించే వారట దేవుడి దేశం ప్రణాళిక ఏంటో తెలుసా? 2వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు. ప్రైజ్ ది లార్డ్. ఈ తెల్లవారుజామున ప్రభుత్వ మాట నా జనులు అంటే ఎవరి జనులు? మనము దేవుని పిల్లలు. అంటే ఎలాంటి వారము? నమ్ముకున్న వారు. ఏ స్థితిలో? సమస్యలు ఉన్నప్పుడు, సిగ్గుపడుతున్న సమయంలోనంట, మనము సిగ్గుపడి తలంచిన సమయంలోనంట దేవుడు తలగా ఎత్తబడునుగాక. ఎక్కడైతే నిన్ను సిగ్గుపరుస్తున్నారో అక్కడే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తలగా ఉంచుతాడు. ఎప్పుడు? తగిన కాల సమయంలో అంట వారి మధ్యన దేవుడు నిన్ను తలగా ఉంచిన తర్వాత ఎవరైతే నిన్ను సిగ్గుపరిచారో వారే సిగ్గుపడునుగాక. దేవుని వాగ్దానం ఉదయకాల సమయంలో ప్రభుత్వ మాట చదువుకుందామమ్మా. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్యన ఉన్నవాడు నేను. చూసావా? నీ ఒంటరి జీవితంలో కావచ్చు, నీ సమస్యలు కావచ్చు, నీ స్వజన మధ్యన కావచ్చు, సిగ్గుపడి ఏం చేయాలి తెలియని స్థితిలో, ఏ ఆధారం లేని స్థితిలో అంట దేవుడే నీకు ఆధారం ఉంచబడినగాక. ఇక అన్నట్టు సిగ్గుపరచడంట. ఒకసారి ఏసైతే మనకు కమిట్మెంట్ అయిపోతే, ఏసయ్య నీ మీద ఫోకస్ పెడితే, ఎక్కడైతే నీ స్థితిని వారు వేరే కోణంలో చూశారో ఆ స్థితిలో మన ప్రభు చెంతకు వస్తే ప్రభుత్వ మాట ఎన్నడూ నేను సిగ్గుపరిచేవాడు కాదు. ఎప్పుడు నీతో ఉంటాడట, నీ మధ్యన ఉంటాడంట, నిన్ను వెంబడించేవాడు ఉంటాడంట. ఏ పరిస్థితుల్లో అంచెలంచెలుగా దేవుడిని దీవించబడినగాక. చదువుకోనమ్మా. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడును నేనే